యుద్ధం వచ్చే అవకాశాలు ఉన్నాయా లేదా కరెక్ట్ చెప్పలేని పరిస్థితి, కానీ చాలా ఉద్రిక్తతలు అయితే చాలా పెద్ద స్థాయిలో మొదలైనట్టుగా చెప్పుకోవచ్చు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ట్రంప్ ఆపాలని గట్టిగా అనుకోవడం. ఎందుకంటే ట్రంప్ ప్రధానమైన లక్ష్యం తనకి నోబెల్ పీస్ ప్రైజ్, శాంతి నోబెల్ ప్రైజ్ తెచ్చుకోవాలని. అది ఈసారి ట్రై చేశాడు, రాలేదు. నెక్స్ట్ టైం ఖచ్చితంగా ట్రంప్ నోబెల్ ప్రైజ్ తెచ్చుకోవాలనే కోరికతో ఉన్నాడు. అందుకనే అతను అన్ని రకాల యుద్ధాలని ఆపాలని ట్రై చేస్తున్నాడు. అందుకనే గాజాకి ఇజ్రాయెల్కి మధ్య కూడా ఒప్పందాన్ని అతను కుదిర్చాడు. తర్వాత ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ల మధ్య కూడా యుద్ధాన్ని నేను ఆపుతానని చెప్తున్నాడు. అట్లాగే రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపాలనుకున్నాడు, పుతిన్తో కలిశాడు. దాని తర్వాత ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీతో కలిశారు. ఇవన్నీ జరుగుతున్నాయి, కానీ ఎవరు కూడా అతని మాట వినట్లేదు. ముఖ్యంగా రష్యా ప్రెసిడెంట్ పుతిన్ మాట వినట్లేదు. దాంతో ఉక్రెయిన్కి నేను టామ్హాక్ మిసైల్స్ని పంపిస్తానని మొన్ననే చెప్పాడు. అవి ఏంటంటే లాంగ్ రేంజ్ మిసైల్స్. అవి కానీ ఉక్రెయిన్కి వెళ్తే రష్యాలో అన్ని రకాల భూభాగాల మీద ఎంత దూరమైనా కూడా వాటిని ఉక్రెయిన్ ప్రయోగించే అవకాశం ఉంది. దానివల్ల రష్యాకి అతిపెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉంది. అందుకని ఇప్పుడు పుతిన్ రంగంలోకి దిగి 2 రకాల కొత్త అణ్వాయుధాలని ఆయన ప్రవేశపెట్టాడు. ఇప్పుడు వరకు మనకేంటంటే న్యూక్లియర్ వార్ హెడ్స్లో తీసుకుంటే మొత్తం ప్రపంచంలో 12,000 న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నాయి. అందులో అమెరికా దగ్గర 5,000 న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉంటే రష్యా దగ్గర 5,500 న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నాయి. అంటే ప్రపంచంలో అత్యంత ఎక్కువగా న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్న దేశం రష్యా. 5,500 ఉన్నాయి. అమెరికా దగ్గర 5,000 ఉన్నాయి. అంటే ప్రపంచంలో ఈ మొత్తం 9 దేశాల దగ్గర న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉంటే 9 దేశాలు కలిపి 12,000 ఉంటే అందులో ఈ 2 దేశాల్లోనే 10,500 ఉన్నాయి. సో అందువల్ల ఇది అతిపెద్ద న్యూక్లియర్ కంట్రీస్ మధ్య ఉద్రిక్తత. అంటే ఒక రకంగా థర్డ్ వరల్డ్ వార్ వస్తుందేమన్న భయాందోళన అయితే మిగతా దేశాల్లో కలగడం సహజం. సో ఇప్పుడు రష్యా 2 రకాల కొత్త న్యూక్లియర్ వెపన్స్ని ప్రయోగించినట్టుగా పుతిన్ నిన్న ప్రకటించాడు. అది కూడా మాస్కోలో గాయపడిన రష్యన్ సైనికులతో ఆయన ఒక వీడియో కాన్ఫరెన్స్ చేశాడు. ఆ వీడియో కాన్ఫరెన్స్లో ఇతర మిలిటరీ అధికారుల సమక్షంలో ఆయన ఈ అనౌన్స్మెంట్ చేశాడు. ఇందులో ఒకటి బూరేవెస్టిక్ మిసైల్ అంటారు. ఇది అక్టోబర్ 26న టెస్ట్ చేసినట్టుగా ఆయన అనౌన్స్ చేశాడు. ఈ బూరేవెస్టిక్ మిసైల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే మామూలుగా మిగతావి ఇంధనాల కంటే ఇది వేరే, అంటే న్యూక్లియర్ పవర్డ్ ఇంధనం అనేది వాడతారు. ఇది ఏంటంటే ఎక్కువ గంటలు లేకపోతే రోజులు తరబడి కూడా స్కైలో ఉండిపోతుంది అనమాట. దీనికి సపరేట్గా మళ్ళీ రీఫిల్ చేయాల్సిన అవసరం లేదు. మొన్న కూడా 15 గంటల పాటు ఇది ఉండగలిగింది వితౌట్ ఎనీ రీఫిల్లింగ్. తర్వాత ఎక్కువ కిలోమీటర్లు వెళ్ళగలదు ఇది. అంటే ఇప్పటి వరకు ఏంటంటే 8,000 నుంచి 10,000 వరకే మన దూరం వెళ్ళగలిగినవి ఉన్నాయి, కానీ ఇది 14,000 కిలోమీటర్లు వెళ్ళగలదు. అంటే ప్రపంచంలో ఏ మూలైనా వెళ్ళి అటాక్ చేయగలదు. ఇక మూడవది ఏంటంటే ఇది గ్రౌండ్ కర్వేచర్ని ఉపయోగించుకొని లో యాటిట్యూడ్లో ప్రయాణిస్తుంది. అందువల్ల రాడార్స్ దీన్ని కనిపెట్టడం కష్టం. ఈ నాలుగోది ఏంటంటే డిఫెన్స్ సిస్టమ్స్. అమెరికా దగ్గర ఉన్న డిఫెన్స్ సిస్టమ్స్ బలమైనవి, అయినా కూడా అమెరికన్ డిఫెన్స్ సిస్టమ్ కూడా దీన్ని ఎదుర్కోలేదని చెప్తున్నారు. ఇది అనూహ్యమైన వేగంతో వెళ్ళి అటాక్ చేయగలదని చెప్తున్నారు. సో ఇది చాలా పవర్ఫుల్ కాబట్టి అమెరికా కూడా భయపడే అవకాశం ఉంది. ఎందుకంటే అమెరికాను టార్గెట్ చేసి యూరోప్ దేశాల మీద వేసే అవకాశం ఉంది. ప్రధానంగా రష్యాకి ఎనిమిస్ ఎవరంటే అమెరికా అండ్ యూరోపియన్ యూనియన్ దేశాలు. వీటి మీద రష్యా దీన్ని ఉపయోగించే అవకాశం ఉందన్నమాట. అందువల్ల ఒక ఉద్రిక్త వాతావరణం అయితే వచ్చింది. దీన్ని స్కైఫాల్ అని కూడా పెట్టుతున్నారు. అంటే స్కైలో ఎంతకాలం అన్నా ఉండి ఎప్పుడైనా అటాక్ చేసే అవకాశం ఉంది. దిస్ ఇస్ నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే అణ్వాయుధ డ్రోన్ అంటారు. పోసిడాన్ అని ఒక డ్రోన్ అంటే దీన్ని సబ్మెరైన్ అండర్ వాటర్ డ్రోన్ అనమాట. అండర్ వాటర్లో ఉంటూ అది అటాక్ చేయగలదు. ఈ అండర్ వాటర్లో దీని టార్పిడో అంటారు. ఒక టార్పిడో లాంటి సైజులో ఉంటుంది. ఇది దాదాపు పొడవు వచ్చి 65 నుంచి 79 అడుగుల పొడవు ఉంటుంది. వెడల్పు 5.5 నుంచి 6.5 అడుగుల వెడల్పు ఉంటుంది. దీని 10 టన్నుల వరకు ఇది బరువు ఉండే అవకాశం ఉంది.
ఆ, ఇంకోటి ఏంటంటే ఇది 3280 అడుగుల లోతులోకి వెళ్ళగలదు. అంటే జలాంతర్గాములని కూడా రాడార్ ఫైండ్ అవుట్ చేస్తాయి కదా, ఆ రాడార్కి దొరకకుండా ఇది అంత కిందికి వెళ్ళగలదు అనమాట. అందుకని ఇది చాలా పవర్ఫుల్ అని చెప్తున్నారు. పైగా ఇది గంటకి 185 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. కాబట్టి దీన్ని చూసి ఇప్పుడు అందరూ కూడా భయపడే పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా ఈ రెండు కూడా ఏంటంటే ICBM అంటారు, అంటే ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్స్. అంటే వేరే దేశాలకు కూడా వెళ్ళి, వేరే ఖండాలకు కూడా వెళ్ళి, ఖండాంతర క్షిపణి అంటారు కదా, అలాగా వేరే